రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని స్క్రీన్ మీద కనిపిస్తోంది, దాన్ని నొక్కినట్టయితే మీకు పూర్తి ఉచితంగా సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, ఒకవైపు దేశం ఎన్నికల హడావిడిలో ఉంది, మరొక వైపు దాదాపుగా అదే సమయంలో చైనా వేసవి కాలం వస్తోంది. కాబట్టి ఈ వేసవి కాలానికి అటు లద్దాఖ్లో కావచ్చు, ఇటు ఉత్తరాఖండ్ సరిహద్దు కావచ్చు, ఇటు సిక్కిం సరిహద్దు కావచ్చు, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు కావచ్చు, ఈ 4 చోట్ల దుందుడుకు చర్యలకి పాల్పడేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఈ సమయంలోనే ఆ సరిహద్దులో ఉన్నటువంటి కనుమల దగ్గర మంచు కరగడం ప్రారంభమవుతుంది. మంచు కరగడం ప్రారంభమైతే చైనాకు సంబంధించినటువంటి సైన్యాలు ఒక అడుగు ముందుకు వేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అయితే 2014 నుంచి ముఖ్యంగా గల్వాన్ సంఘటన 2020లలో జరిగిన తరువాత నుంచి చైనా ముందడుగు వేయలేకపోతోంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చైనా ఇటువంటి దుస్సాహసానికి పాల్పడే అవకాశం ఉంది. ఎందుకంటే దేశం ఎన్నికల హడావిడిలో ఉంటుంది. కాబట్టి ఈ సాకు చూసి అదను చూసి దాడి చేసే అవకాశం ఉంది. అందుకనే మన సైన్యం ఈ సమయంలో సిక్కింలో ఒక విలక్షణమైనటువంటి సైనిక ప్రయోగాన్ని చేసింది. ఆర్మీ ఎక్సర్సైజ్ని నిర్వహించింది. కొన్ని ఆర్మీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి టెస్ట్లను నిర్వహించింది. సిక్కింలో దాదాపు 17,000 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ప్రాంతంలో చైనీస్ ట్యాంక్స్ గనక మన పైన ట్యాంక్ దాడి చేసేందుకు ప్రయత్నించినట్టయితే వాటిని వమ్ము చేసేందుకు మనము యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ని ఎలా ప్రయోగించాలి, వాటి సక్సెస్ రేట్ ఏ మేరకు ఉంటుంది, మనము ఈ ప్రయోగాలలో లేకపోతే ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ని ప్రయోగించడంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏమిటి, సవాళ్ళు ఏమిటి, వీటిని తెలుసుకునేందుకు ఒక సైనిక చర్యను నిర్వహించడం జరిగింది. ఇటీవలే ఏప్రిల్ 11వ తారీఖున ఇది జరిగింది. ఏప్రిల్ 12వ తారీఖున మన రక్షణ శాఖ దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ను జారీ చేసింది. అంటే ఇది పూర్తయ్యేంత వరకు కూడాను దీనిని బయటకు చెప్పలేదు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అంటే శత్రువు యొక్క ట్యాంకుని గుర్తించి దానిని చేజ్ చేసి దానిపైన దాడి చేసి దానిని పూర్తిగా ధ్వంసం చేసి సర్వనాశనం చేసేటటువంటి గైడెడ్ మిసైల్. సో మన ప్రభుత్వము 1 ట్యాంక్ 1 మిసైల్ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తుంది. అంటే 4-5 మిసైళ్ళు ట్యాంకుల మీద వేస్ట్ చేయకుండా, అంటే 1 గురి తప్పడము, 2 గురి తప్పడము, లేకపోతే ఒకే సమయంలో 2-3 ప్రయోగించటము. కాబట్టి ఒక ట్యాంకుని ధ్వంసం చేయటం కోసం అనేక మిసైళ్లను ప్రయోగించడానికి బదులు 1 ట్యాంక్ 1 మిసైల్ అనేటటువంటి లక్ష్యంతో ఈ మొత్తము నిర్వహించడం జరిగింది. 17,000 అడుగుల ఎత్తు ఈ ప్రయోగం నిర్వహించటము ఇది మన త్రిశక్తి కోర్ ఏదైతే ఉందో, అంటే మనకి సంబంధించినటువంటి ఈస్టర్న్ కమాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, బెంగాల్, సిలిగుడి నెక్, ఈ ప్రాంతం అంతా కూడాను నార్త్ ఈస్ట్, ఇదంతా కూడా మన ఈస్టర్న్ కమాండ్కి కిందకు వస్తుంది. ఈస్టర్న్ కమాండ్లో ఉన్నటువంటి వివిధ ఇన్ఫాంట్రీ అండ్ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి మిసైల్ ఫైరింగ్ డిటాచ్మెంట్స్, అంటే ఈ మిసైళ్లను యాంటీ ట్యాంక్ మిసైళ్లను ప్రయోగించేటటువంటి గ్రూప్స్, డిటాచ్మెంట్స్ అంటారు, వాటికి సంబంధించి ఈ ప్రయోగం జరిగింది. త్రిశక్తి కోర్ తరఫున జరిగినటువంటి ప్రయోగం ఇది. ఈ ప్రయోగంలో 17,000 అడుగుల ఎత్తున జరుగుతోంది. కాబట్టి ఇక్కడ హై ఆల్టిట్యూడ్, ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండి, సైన్యం ఆపరేట్ చేయడంలో ఇబ్బందులుండి, మిసైళ్ళ ప్రయాణంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నటువంటి హై ఆల్టిట్యూడ్, రెండవది చాలా దుర్గమమైనటువంటి కొండ ప్రాంతాలు, మూడవది చాలా కష్టదాయకమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడాను -20, -30
అంటే మనం ఏప్రిల్ మే నెలల దగ్గరలో ఉన్నాము. -30 -20 డిగ్రీస్ టెంపరేచర్ చాలా ప్రాంతాల్లో ఉంటుంది. చాలా ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఈ సమయంలో ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, దాడులు చేసేటప్పుడు మనం ఎదుర్కొనేటటువంటి సవాళ్ళు ఏమిటి అన్నది ప్రయోగం చేసేందుకు ఈ రకరకాల పరిస్థితుల్లో శత్రువు ట్యాంకులు ప్రయాణంలో ఉన్నప్పుడు, లేకపోతే ట్యాంకులు స్థిరంగా ఒకే చోట ఉన్నప్పుడు ఏ రకంగా దాడి చేయవచ్చును, ఇట్లాంటి రకరకాల ప్రయోగాలను చేయటం జరిగింది. అంటే ముఖ్యంగా సిక్కిం కానీ, నార్త్ ఈస్ట్ కానీ, ఇటు తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ కావచ్చును, వాలాంగ్ సెక్టర్ కావచ్చును, ఈ కమేంగ్ భాగం కావచ్చును, అదేవిధంగా ఇటు భూటాన్లో ఉన్నటువంటి సాకెటాంగ్ అభయారణ్యం కావచ్చును, డోక్లాం ప్రాంతం కావచ్చును. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా చైనా దుస్సాహసానికి పాల్పడి తన ట్యాంకులను నడిపించే పరిస్థితే గనక వస్తే, ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అది జరిగే పరిస్థితులు కనపడటం లేదు. అయినప్పటికీ ట్యాంకు యుద్ధమే గనక జరిగితే ఎట్లా ఎదుర్కోవాలి అన్నటువంటి విషయంలో ఈ మొత్తము ప్రయోగం చేయటం జరిగింది. ప్రస్తుతానికైతే చైనా తైవాన్ ఏరియా పైన ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఫిలిప్పీన్స్ పైన కూడా అది దృష్టి పెడుతోంది. ఫిలిప్పీన్స్తో ఉన్నటువంటి రకరకాల ద్వీపాలకు సంబంధించిన తగాదాల్లో ఫిలిప్పీన్స్ని దిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తోంది. ఒకే సమయంలో అటు తనకు సరిహద్దుగా ఉన్నటువంటి, తనకు చెందినటువంటి సముద్రానికి అతి దగ్గరగా ఉన్నటువంటి తైవాన్, ఇటు ఫిలిప్పీన్స్, ఈ రెండిటి మీద దృష్టి పెట్టింది. కాబట్టి భారత్ మీద దృష్టి ఉండకపోవచ్చును అన్న అంచనా ఉంది. అయితే చైనా ఈ రకంగా మోసం చేయటంలో చాలా ఎక్స్పర్ట్. జపాన్ వైపు, ఫిలిప్పీన్స్ వైపు దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తూనే హఠాత్తుగా భారతదేశం పైన ఏదన్నా యాక్షన్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయం కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేందుకు కూడా ఏదైనా చర్య పాల్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకునే ఇటీవల కాలంలో ఏప్రిల్ 11వ తారీఖున మన ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్కి సంబంధించిన పనితీరు మీద ప్రయోగం జరిగింది. అంతకు ముందు కొంతకాలం క్రితము ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో అమెరికా, భారతదేశానికి చెందినటువంటి సైన్యాలు రెండూ కలిసి కొన్ని హెలికాప్టర్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ప్రయోగం చేసినాయి. కొన్ని రకాల శతఘ్నుల పనితీరును కూడా కనుక్కునేందుకు ప్రయోగాలు చేసింది. దానికి సంబంధించినటువంటి క్యాలిబ్రేషన్ కోసము ప్రయోగాలు చేసినాయి. మొత్తం మీద దేశంలో ఎన్నికలున్నా, రాజకీయ మార్పులున్నా, ఏది ఎలా ఉన్నా కూడాను సరిహద్దు దగ్గర మన సైన్యము సురక్షితంగా ఈ దేశాన్ని ఉంచేందుకు నిత్య జాగరూకతతో ఉంది. నిత్యము ఈ భూభాగాన్ని, మన దేశం యొక్క ప్రతి అణువును, అంగుళాన్ని కాపాడేందుకు సదా సర్వదా సన్నద్ధమై ఉందని చెప్పేందుకు ఈ త్రిశక్తి కోర్ చేసినటువంటి ఈ తాజా ఎక్సర్సైజ్ ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.